నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు జనగామ జిల్లాలో బండి సంజయ్ సంగ్రామ యాత్ర అక్కడి ప్రజల సాధక బాధకాలను తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనాథ వృద్ధ మహిళలకు దుప్పట్ల పంపిణీ జీహెచ్ఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య లయన్ విజయారెడ్డి హాజరు స్వతంత్రం కోసం పోరాడి సాధించుకున్నాం సీతారాంపురం అనాథాశ్రమంలో పనులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పెంపొందించాలి రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇక డీటెయిల్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలోని చిటకోడూరు వరకు చేరింది అక్కడి ప్రజలతో ఆయన మాట ముచ్చట నిర్వహించారు వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు పాదయాత్రలో జనగామ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ పుల్లారావు వీరేందర్ గౌడ్ మొగుళ్లపల్లి ఉపేందర్ మొగుళ్లపల్లి యువసేన అధ్యక్షుడు చొప్పవరపు పవన్ శ్రవణ్ వాసు సైదయ్య తదితరులు పాల్గొన్నారు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా సరూనగర్ జీహెచ్ఎంసీ హరికృష్ణయ్య డిప్యూటీ కమిషనర్ ప్రాజెక్టు ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కొత్తపేట ఆధ్వర్యంలో సరూనగర్ చోడిలో అనాథ వృద్ధ మహిళలకు దుప్పట్లు పండ్లు స్నాక్స్ అందించారు వారికి మానసిక ధైర్యాన్ని చెబుతూ ఉచిత హోమియో బీపీ టెస్టులు అల్లోపతి హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కొండలరెడ్డి మహేశ్వరం సరూనగర్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మహేందర్ యాదవ్ మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ చైర్మన్ ప్రసాద్ కోటిపల్లి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ కొట్టం జంగయ్య యాదవ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బి విజయరంగ డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని లయన్ జితేంద్రదేవి లయన్ కృష్ణమోహన్ రెడ్డి లయన్ ఎంపీ విజయారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం వారు లయన్స్ క్లబ్ సభ్యులను ఘనంగా సన్మానించారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో హైస్కూల్ పిల్లలకు డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ద్వారా నోట్బుక్స్ పంపిణీ చేశారు చిన్నారుల కోసం నిగ్వా ప్రైమరీ స్కూల్కు LED టీవీ డొనేట్ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంఈఓ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు జనగామ జిల్లా దేవరపొల మండలం సీతారాంపురంలో స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవాలలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అనాథాశ్రమంలోని వృద్ధులకు శాల్వా కప్పి పనులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వతంత్రం కోసం అన్ని వర్గాలు మతాల వారు ఉద్యమంలో పాల్గొని స్వతంత్రాన్ని సాధించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డిరాజుల రమేష్ తహసీల్దార్ రవీందర్ ఎంపీపీ బస్వా సావిత్రి సుందరరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంకా జరగండి ఇక్కడ భద్రాద్రి రోజు మనం అధ్యయాలనుకున్నాం అంటే ఘోరం ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత స్ఫూర్తి ఉన్నదో దేశంలో అధికారంలోకి వచ్చి ఓ మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు అది నీచమైన పని అన్ని మతాలు మన ఇండియాలో ఉన్నాయి అన్ని మతాలు కలిపిపోయి దేశాన్ని మనం అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఈ మతం ఆ మతం చూడలేదు అన్ని మతాలు కలిసి మనం పోరాటం చేశాం అన్ని వర్గాలు చేశారు అన్ని వర్గాలను కలుపుకొని మన కార్యక్రమం చేయాలనేదే ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు కూడా అదే తిరిగా మన చారి గారు చెప్పారు దీన్ని సర్పంచ్ గారు ఎంపీపీ గారు కూడా చెప్పారు నేను అధికారులకు తోలి ఎస్టిమేట్ చేయిస్తా దీనికి ఎంత కావాలన్నా కూడా డబ్బులు తెప్పిస్తా ఎంత అమౌంట్ అయినా కూడా అలా నీట్ గా బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఆ అమౌంట్ చూస్తా రెగ్యులర్ గా ఏ వస్తున్నాయో రాలేదో కానీ నా ట్రస్ట్ నుంచి కూడా 1,00,000 రూపాయలు నేను చారి గారి ద్వారా భర్తిస్తా అది ఇమీడియట్లీ మెయింటెనెన్స్ కింద వాడుకో ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు మన నియోజకవర్గంలో ఇది ఒకటి ఉన్నది మనం అందరం ఆదుకోవాలి నేను ఒక్కరిని ఆదుకుంటే కాదు ప్రతి ఒక్కరి సంపాదన లోపల 1 రూపాయైనా పక్కకు పెట్టండి ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు వజ్రోత్సవ కార్యక్రమాలను
నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని అనాథాశ్రమం నుండి చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో 75 ఏళ్ల భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అన్న సార్ చూడండి, సరే చూడండి. సార్ చూడండి సార్, సరే చూడండి. కమిషన్ గారు మీరు కూడా అన్న ఒకసారి చూడండి సార్. అన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 75వ వజ్రోత్సవ వేడుకలను, భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా 15 రోజుల పాటు తెలంగాణ వజ్రోత్సవ సప్తాహం పేరిట నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఆశ్రమాలలో, హాస్పిటళ్లలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పండ్ల పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం మెడికల్ కాలేజ్ను ప్రారంభం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఉచిత మెరుగైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా మెడికల్ కాలేజీలో ఈరోజు ఈ యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి భావాన్ని పెంపొందించేయాలని ఒక గొప్ప ఆలోచన కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి అడుగడుగున ఇంటింటికి కూడా జెండాల పంపిణీతో మొదలుకొని ప్రతి కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా భాగస్వామ్యాన్ని చేస్తూ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క యువకులు కూడా ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలలో పాల్గొంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. భారతదేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి పోరాటాలలో పాల్గొన్నటువంటి చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పేటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణతోని నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో వివేకానంద నిరాశ్రయుల బాలుర నివాసంలో బాలులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పర కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 22 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి చక్కగా చదువుతూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి అందరి మన్ననలను పొందాలని సూచించారు. యాంకరింగ్ చేయాలా, వక్తలు కావాలా, ఇక్కడ వచ్చి మాట్లాడాలా, మా అందరి పేర్లు రాసుకోవాలా, ఎవరెవరు వచ్చారు మీ హోమ్కి రోజు ఉన్నదే 15th ఆగస్టులో మీకు వచ్చేయండి పిల్లలు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన మీటింగ్లో బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మెట్పల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కోఆప్షన్ సభ్యులు మార్గం గంగాధర్, లింగంపల్లి సంజీవ్ మాట్లాడుతూ
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ సంజయ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలను మానుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జైన్ వెంకట్ ఖబర్దార్. ఎందుకంటే నీ యొక్క చరిత్ర మొత్తం మాకు తెలుసు, నువ్వు ఏ విధంగా పైకి వచ్చినావు కూడా మాకు తెలుసు. నువ్వు కావాలని మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు చేస్తే ఖబర్దార్. నీకున్నటువంటి 87 ఎకరాల భూమిలో 20 ఎకరాల పరంపో భూమి ఉంది. దాన్ని మేము అక్కడ కమ్మరపల్లి మండల ఆఫీసులో మేము మొత్తం రిపోర్ట్ తీస్తాం. తీసి నువ్వు కబ్జా చేసిన మొత్తం కహానీలన్నీ బయట పెడతాం. అంతేకాకుండా ఇక్కడ ఇది గాయత్రి బ్యాంకు అమ్మిన దాంట్లో కూడా కొంచెం నానా కమర్షియల్ లేకుండా మీరు బిల్డింగ్ కట్టి అమ్మేసినావు. అప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. నువ్వు కావాలని మా ఎమ్మెల్యే సాబ్ గారిని కానీ, విద్యాసాగరరావు గారిని కానీ, ఆయన తనయుడైనటువంటి సంజయ్ గారిని కానీ కావాలని నీకు ఏదో సీట్ వస్తుందని నువ్వు ఆశపడుతున్నావు. నీ సీట్ ఖతాం అయిపోయింది. దానికి సురాభి భవనం రూపంలో నీ ఎంబట రాక్షసు కాబట్టి నీ సీట్ కూడా ఎత్తుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు ఎన్ని కళ్ళను గవర్న చెప్పినా లాస్ట్కు నీవు మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీలో ఏరి నువ్వు చేరితే నేను జెడ్పీసీ గెలిపిస్తాను తప్ప నీకు ఏ పార్టీ ఇవ్వాలని చెప్పి తస్మా జాగ్రత్త. ఇంకోసారి ఈ విధంగా అన్ని ప్రేలాపనలు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. నీ యొక్క హాస్పిటల్ పర్మిషన్ కానీ నువ్వు చేసినటువంటి వ్యవస్థ అంతా మాకు తెలుసు. అప్పుడు నీకు కరెక్ట్ చేస్తలేవు, ప్రజలంతా దోసుగా తింటున్నామని నీ హాస్పిటల్ కూడా అప్పట్లో దాడి జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే స్థాయి కూడా ఇది కాదు. మీరు తస్మా జాగ్రత్త అని జైన్ వెంకట్ హెచ్చరిస్తున్నాను. ఇంకోటి బహిరంగ సభలో డాక్టర్ జైన్ వెంకట్ గారు అసత్య ఆరోపణలు చేసినారు. దానికి నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఖండిస్తున్నానంటే అక్కడ ఉన్న ప్లేస్ టోటల్ 2000 గజాలు మాది, భిన్నాతోళ్ళది 2000 గజాలు విజయభాస్కర్ రెడ్డిది, 2000 గజాలు ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో ఉన్నారు. అందులో 2000 గజాల్లో 1000 గజాలు మా సొంత ఆస్తి. మాకు ఎమ్మెల్యే గారు గతంలో 20 ఏళ్ల కింద మాకు డబ్బులు ఇచ్చేది కొనుక్కున్నారు. ఎమ్మెల్యే గారిని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దానికి సాక్ష్యం నేను భీమ్నా సత్యనారాయణ. నేను వ్యక్తిగా నేను ఇప్పుడు కౌన్సిలర్గా మాట్లాడుతాను. ఒక వ్యక్తిగా ఆరోపణ చేస్తున్నాను కాబట్టి వెంకట గారికి చెప్తున్నా, ఈ వార్డు కౌన్సిలర్ కాబట్టి నేను వార్డు కౌన్సిలర్గా మాట్లాడతలేదు. ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా డాక్టర్ జైన్ వెంకట్ గారు మీరు మాట్లాడుతున్నారు. అది అసత్య ఆరోపణలు. గతంలో సార్కు చిన్న ఇల్లు ఉంటే మా జాగా అమ్మినాము, వారికి మాకు డబ్బులు ఇచ్చారు. మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది అబద్ధము. ఎమ్మెల్యే గారిని మండలిస్తున్నారు. నేను మీ విజ్ఞతకు వదిలేసిన వెంకటన్న గారు దయచేసి అట్లా అసత్య ఆరోపణలు చేయకండి. మా ఎమ్మెల్యే గారు దేవుడు అసంటుడు, చీమకుడు అపకారం చేయడు. ప్రతిపక్ష పార్టీ వచ్చినా కానీ వారికి పనిచేసి పెడతాను. ఇక్కడ నేను చూస్తున్నా గతంలో ఎన్నో నేను పదవులున్నా లేకుండా చేస్తున్నా. మేము గతంలో 40 ఏళ్ళ సంది వారికి చేదోడు వాదోడు ఉంటున్నాయి. ఇలా పదవులు వచ్చినా కాకుండా మాకు ఎప్పుడు కూడా మాకు వాస్తవంగా ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఎమ్మెల్యే అయినా కాకుండా వారిని అసత్య ఆరోపణ చేయడం చాలా తప్పు. వెంకటన్న గారు మీరు జర మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. అతను ఎమ్మెల్యే గారంటే చాలా దేవుడు, మంచి భక్తిపరుడు, అతను తప్పు చేయడు. దయచేసి ఇటువంటి ప్రసంగాలు మళ్ళీ ఎప్పుడు చేయొద్దని నేను హెచ్చరిస్తున్నాను. నల్గొండ జిల్లా అమ్మనబోలు మండలం కేంద్రం ఏర్పాటు కావాలని 27వ రోజు మండల సాధన కమిటీ నిరసన దీక్షలో బహుజన సమాజ్ పార్టీ నగరకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 14 గ్రామాల పంచాయతీలతో కూడిన మండల కేంద్రం ఏర్పాటు కావాలన్నదే ప్రజల డిమాండ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త మండలం ప్రకటించాలన్నారు. అమ్మనబోలు మండల కేంద్ర పోరాట సమితి ఇక్కడికి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అన్నలకి అలాగే అమ్మలకి అందరికీ కూడా ప్రత్యేక జయభీములు. మేము అమ్మనబోలుని మండల కేంద్రంగా ఏర్పాటు చేసే దిశగా మీరు చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించడానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రావడం జరిగింది. ఇక్కడ నుంచి నార్కట్పల్లికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల దూరం. అంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పని ఉన్నా కానీ ఇక్కడ ఉండాల్సిన ప్రజలందరూ వీళ్ళందరూ దగ్గర 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పండ్ల వాళ్ళతోటి మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర 3 రోజుల సమయం మాకు అక్కడికి వెళ్ళి రావడం కోసం, ఒక చిన్న పని చేసుకోవడానికి కూడా 3 సార్లు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ వాపోతున్నారు. అక్కడ ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ప్రభుత్వ కార్యాలయానికి కానీ తిరగాలంటే మాకు వెంటనే పని జరగట్లేదు.
మాకు దగ్గరలో అమ్మనబోల్ని మండల కేంద్రంగా చేస్తే మాకు చాలా సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరి డిమాండ్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఇక్కడ 14 గ్రామ పంచాయతీల వాళ్ళు కూడా వాళ్ళందరూ ఏకమయ్యి మాకు అమ్మనబోలు మండల కేంద్రంగా రావాలనే దానికి బహుజన్ సమాజ్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ మా జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రం అది, అంటే ఆ రాష్ట్రాన్నే పార్టీ అంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది సులభతరం అవుతుందని చెప్పేసి అప్పట్లోనే 4 రాష్ట్రాల కింద వాటిని విడదీయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే అంత గొప్ప నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఇక్కడ కూడా మనం తెలంగాణలో చూసినట్టయితే ఏమైంది, చిన్న రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు వీటి ఆధారితంగా మనకు ఒక చిన్న రాష్ట్రం ఏర్పడితే మనకందరికీ మన బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పేసి కూడా తెలంగాణని మనం అందరం ముందుండి పోరాటం చేసి సాధించుకున్నాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మానేరు వాగు నుండి ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాజకీయ పలుకుబడి ఉన్న ఇసుక దళారులు అనుమతుల పేరుతో ఇసుక దందా కొనసాగిస్తుండగా మరికొందరు రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోక రాత్రి 8 గంటలకే ఇసుకను చేరవేస్తున్నారు. కష్టపడి సంపాదించు కంటే కొందరు ఈజీ మార్గాల్లో సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల మాటున యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తూ బయట వ్యక్తులకు అమ్ముతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అన్నీ ఓని మనం ఓని ఆపేది లేదు పీకే. వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు వికారాబాద్లో ఈ నెల 25న వీఆర్ఏల బోనాల జాతర, 26న కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పు చేయాలని వీఆర్ఏ జిల్లా జేఏసీ సమావేశాన్ని చంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 25న వికారాబాద్ కేంద్రంలో జిల్లా స్థాయిలో పే స్కేల్ సాధన బోనాల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వీఆర్ఏ జేఏసీ చైర్మన్ కె సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు ప్రమోషన్ ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా పెద్దలు ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు ప్రమోషన్ ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు జవాబు చెప్పండి సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నూతన చట్టము తెస్తున్న సమయంలో నిండు అసెంబ్లీలో నువ్వు ఇచ్చిన మాట నూతన చట్టము తెస్తున్న సమయంలో నిండు అసెంబ్లీలో నువ్వు ఇచ్చిన మాట గ్రామంలోన డబుల్ బెడ్రూమ్ అని సొల్లు మాటలతోనే సంతోషపెడితేవి సొంత గ్రామంలోన డబుల్ బెడ్రూమ్ అని సొల్లు మాటలతోన సంతోషపెడితేవి నువ్విచ్చిన మాట మేము అడుగుతున్నాము అయ్యా నువ్విచ్చిన మాట మేము అడుగుతున్నాము మాస్కులు
మైకిచ్చి మమ్మదు కోవయ్య పెద్దలు ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు జవాబు చెప్పండి సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు జవాబు చెప్పండి సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాజకర్ల పాలన కానుంచి నేటి తరం ఈ పాలన వరకు రాజకర్ల పాలన కానుంచి నేటి తరం ఈ పాలన వరకు రోజుకు 24 గంటలు పనిచేసి సంక్షేమ పథకాలు అందించి రోజుకు 24 గంటలు పనిచేసి సంక్షేమ పథకాలు అందించి 70 ఏళ్ళ ఈ కొట్టు చాకిరిలోనా 70 ఏళ్ళ ఈ కొట్టు చాకిరిలోన పెరిగిన జీతం 10,000 ఓసారు పేస్కేలు ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా పేస్కేలు ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా పేస్కేలు ఎప్పుడు సారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు ప్రామిషన్ ఎప్పుడు సారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ జిల్లాలో బండి సంజయ్ సంగ్రామ యాత్ర, అక్కడి ప్రజల సాధక బాధకాలను తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనాథ వృద్ధ మహిళలకు దుప్పట్ల పంపిణీ, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య, లయన్ విజయారెడ్డి హాజరు. స్వతంత్రం కోసం పోరాడి సాధించుకున్నాం, సీతారాంపురం అనాథాశ్రమంలో పనులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పెంపొందించాలి, రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.